కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొమరంభీం ప్రాజెక్ట్ తుంపలి వాగులను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. ఉప్పొంగుతున్న వాగులు, బ్రిడ్జిల వద్ద బారికేడ్స్, పోలీస్ పికెటింగ్ ను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాలను ఎస్పీ ఈరోజు సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాగులు, బ్రిడ్జిలు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయం కోసం 100కు డయల్ చేయవచ్చని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియచేయాలని అధికారులు సూచించారు. అక్కడ ఉండే సార్ అక్కడ కడదామని దాకా అవుతుంది. బిహైండ్ అక్కడ ఉండే సార్ అక్కడ కడదామని దాకా అవుతుంది. బిహైండ్ రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జ్యోతి, గుడ్ మార్నింగ్. గత 4 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మంచిర్యాల, అదేవిధంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో గత 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీసుకున్నట్టయితే కొమరంభీం జిల్లాలో ఇప్పటి వరకైతే భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోనే అడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తుంది. ఇటు జిల్లాతో పాటు ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి అడా ప్రాజెక్టు ఇప్పటికే 3 గేట్లు ఎత్తి దిగువకు ఏదైతే పెద్దవాగు ఉందో ఆ పెద్దవాగులోకి వదులుతున్నారు. అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వరద కొనసాగుతుంది, ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో పెద్దవాగులోకి దిగువకు నీటిని వదులుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి పెద్దవాగుకు సంబంధించి చేపలు పట్టే వారు కానీ, లేకుంటే ఇక జాలర్లు కానీ, ఇతర వాగు దాటే క్రమం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు వాగు వద్దకు ఎవరు వెళ్ళొద్దు అనేటువంటి విషయంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కూడా చాలా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వాగుల వద్ద కూడా, ఇటు పెద్దవాగు వద్ద అటు వాగుల వద్ద కూడా పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. వాగులు దాటకుండా ప్రజల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పెద్దవాగు ఉధృతి ఎక్కువ అవడంతో కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి దగ్గర ఏదైతే అప్రోచ్ రోడ్ వేశారో, బ్రిడ్జి వంతెన నిర్మాణ క్రమంలో పక్క నుండి రాకపోకలకు సంబంధించి ఒక అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేశారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తిగా వరద ఉధృతికి అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో సుమారుగా 30 నుంచి 40 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా సిర్పూర్ టీలో ఉన్నటువంటి వాగులు, వంకలు, సిర్పూర్ టీ నియోజకవర్గంలో కూడా భారీగా వర్షం పడుతుంది. దీంతో ఆ వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు కృష్ణపల్లి కావచ్చు, దిందా వాగు కావచ్చు, అదేవిధంగా ఇటు గుండి వాగు, ఈ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సుమారుగా
50 నుంచి 60 గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొమ్రం భీం జిల్లాలోని కాగజ్ నగర్ టౌన్ ఏదైతుందో ఆ కాగజ్ నగర్ టౌన్ లోకి కూడా భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి. అక్కడ కూడా కాలనీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు అస్మాబాద్ నియోజకవర్గంలోని గుండీవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సుమారుగా 15 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. గుండి గ్రామం వద్ద వాగు దాటకుండా వరద ఉధృతికి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. గతంలో చాలా మంది వాగు దాటుతూ మరణించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అస్మాబాద్ కు సంబంధించినటువంటి వాగు ఒడ్డున పోలీసులను పహారా కోసం ఉంచారు. అక్కడ వాగు దాటకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాగుల వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా పోలీసులను పహారా పెట్టినటువంటి పరిస్థితి. పోలీసులు ఎప్పటికప్పుడు వాగు దాటకుండా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. తగు జాగ్రత్తలు కూడా సూచనలు సలహాలు చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో జలమయమవుతున్నటువంటి లోతట్టు ప్రాంతాల వద్ద కూడా పోలీసులను కాపలా ఉంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లతో పాటు వారి దిగువ స్థాయి సిబ్బంది కావచ్చు, లేకుంటే ఎంపీడీఓలు, ఆర్డీఓలను కూడా అదేవిధంగా తహసీల్దార్లను కూడా ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఏ ప్రమాదము సంభవించినా, లేకపోతే వరద వచ్చినా, లేకపోతే లోతట్టు జలమయమైనటువంటి ప్రదేశాలు ఉన్నా కూడా వెంటనే సమాచారం అందించాలని చెప్పేసి కూడా టోల్ ఫ్రీకి నంబర్ కి కాల్ చేసినట్టయితే వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది తగిన సహాయం అందిస్తారని చెప్పేసి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే చాలా చోట్ల డబ్బు చాటింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. వరదల నేపథ్యంలో వాగుల వైపు వెళ్లకుండా, వంకల వైపు వెళ్లకుండా, అదేవిధంగా ప్రాణహిత నది ఉంది, ఆ ప్రాణహిత నది వైపు కావచ్చు, ఇటు గోదావరి నది ఉంది, ఆ గోదావరి నది వైపు కావచ్చు, అదేవిధంగా అటు పెనుగంగకు సంబంధించి ఆ పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో కూడా జాలలు కానీ చేపల వేటకు వెళ్ళొద్దు. అదేవిధంగా ఏ అవసరం వచ్చినా కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో కూడా తప్పు చాటింపులు చేపడుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తప్పు చాటింపు ద్వారా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వరదలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఏదైనా ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినట్టయితే వెంటనే 100కి డయల్ చేసినట్టయితే వెంటనే తమ పోలీసులు అక్కడికి చేరుకొని ఆపదలో రక్షిస్తారు, అవసరం అనుకుంటే అండగా నిలబడతారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీలు వారి కింది స్థాయి సిబ్బందికి అందరికి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తమైంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అటు కొమరం భీం జిల్లాలో వర్షభావ పరిస్థితులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వర్షం భారీగా కురుస్తుంది కొమరం భీం జిల్లాలో. కాబట్టి కొమరం భీం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో వరదలు ఎక్కువ ఉన్నాయి. అటు పెద్దవాగు ఉప్పొంగడం, అదే ప్రాణహిత ఉప్పొంగడం, ఇటు పెనుగంగా ఈ 3 నదులు ఉప్పొంగడంతో కొంత వరద నీరు బ్యాక్ వాటర్ ఏదైతుందో అది పంట పొలాలకి వచ్చి పంటలను కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. పంట పొలాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పత్తి నీట మునగడంతో కొంత రైతులకు కూడా ఆర్థికంగా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా మంచిర్యాల, కొమరం భీం, నిర్మల్ ఈ జిల్లాలను రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇంకా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. చాలా ఇప్పటికే జాగ్రత్తలు అయితే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వరదలకు సంబంధించి కావచ్చు, వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అయితే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంకా 2 డేస్గా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులు బాగా ఎక్కువ ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది. రైతులందరికీ కూడా ఈరోజు నేను ఇక్కడ కొమరం భీం ప్రాజెక్టు కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈరోజు 3 గేట్లు ఇచ్చారు. ఇంతకు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే
వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎవరు వాగు వంకలు ఇక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మనం సమాచారం చేయాలి. దాంతోపాటు అన్ని చోట్ల ఇక్కడ ఇబ్బంది ఉందో అన్ని చోట్ల మనం టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్ టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు ఈ వర్షాలు వరకు. దాంతోపాటు మోటార్ దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం కాబట్టి వాటి కూడా జాగ్రత్త ఉండాలి. దాంతోపాటు వెహికల్స్ కూడా 2 వీలర్స్కి ఇలా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వేగంగా తప్పకుండా జాగ్రత్త తీసుకొని హెల్మెట్గా వాడి అందరూ వాహనాలపై కోరుతున్నారు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 డేస్గా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులు వంకలు బాగా ఎక్కువ ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది. రైతులందరికీ కూడా చెప్పి ఈరోజు నేను ఇక్కడ కొమరంభీం ప్రాజెక్టు కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈరోజు 3 గేట్లను ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎవరు వాగు వంకలు ఇక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మనం సమాచారం చేయాలి. దాంతోపాటు అన్ని చోట్ల ఇక్కడ ఇబ్బంది ఉందో అన్ని చోట్ల మనం టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్ టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు ఈ వర్షాలు వరకు. దాంతోపాటు మోటార్ దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం కాబట్టి వాటి కూడా జాగ్రత్త ఉండాలి. దాంతోపాటు వెహికల్స్ కూడా 2 వీలర్స్కి ఇలా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వేగంగా తప్పకుండా జాగ్రత్త తీసుకొని హెల్మెట్గా వాడి అందరూ వాహనాలపై కోరుతున్నారు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 డేస్గా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులు వంకలు బాగా ఎక్కువ ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు చాలా